ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇవాళ 3 ముఖ్యమైనటువంటి ఘట్టాలని మనము ప్రాధాన్యతలోకి తీసుకోవాలి. ఒకటి, మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నుకోబడి 100 సంవత్సరాలైంది. 1925వ సంవత్సరంలో, అంటే 100 సంవత్సరాల క్రితం కర్ణాటక బెల్గాంలో జరిగినటువంటి ఏఐసిసి సమావేశంలో దేశవ్యాప్తంగా అటెండ్ అయినటువంటి ఏఐసిసి ప్రతినిధులందరూ మహాత్మా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఎన్నుకున్నారు బెల్గాం 1925లో. మహాత్మా గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులై 100 సంవత్సరాలు అయిన సందర్భంగా మహాత్మా గాంధీ గారి సేవలను, మహాత్మా గాంధీ గారి విలువలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇది మొదటి ఘట్టం. గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ అయి 100 సంవత్సరాలు అవడం. రెండవది, మనము భగవద్గీత, బైబిల్, ఖురాన్తో సమానంగా భావించే మన దేశ రాజ్యాంగం, అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి రూపకల్పన చేసినటువంటి రాజ్యాంగాన్ని మనము 1950 జనవరి 26 నాడు అమల్లోకి రావడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు అయినది రెండవ ఘట్టం. కాబట్టి రాజ్యాంగాన్ని మనం దేశంలో అమలు పరుచుకొని 75 సంవత్సరాలు అయిన సందర్భంగా రాజ్యాంగ విలువలని ప్రజలకి తెలియజేయాలి. ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళందరూ కూడా రాజ్యాంగ విలువలని ఏ విధంగా తుంగలోకి తొక్కుతున్నారనేది ప్రజల్లోకి తెలియజేయాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇది రెండవ ఘట్టం. మూడవది, మన దేశానికి రాజ్యాంగాన్ని అందించి దేశ సమానత్వానికి, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన రాజ్యాంగ రూపకల్పి అంబేద్కర్ గారిని మనం ఎవ్వరం కూడా ఊహించని విధంగా దేశ హోంశాఖ మంత్రి స్వయంగా పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని ఏ విధంగా అవమానపరిచిందో దేశ ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. అమిత్ షా అంబేద్కర్ గారిని అత్యంత హీనంగా అవమానపరిస్తే దేశ ప్రజలందరూ కూడా, కాంగ్రెస్ పార్టీతో పాటు దేశ ప్రజలందరూ కూడా, ప్రజాస్వామ్య ప్రేమికులందరూ కూడా అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తే అమిత్ షా రాజీనామా చేయలేదు. అమిత్ షా తను రాజీనామా చేయకపోతే కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ప్రధానమంత్రిని, మీ అమిత్ షా అంబేద్కర్ గారి గురించి చెడుగా మాట్లాడినరు, మీరే ఆయనను తొలగించాలి మీ మంత్రివర్గంలో నుంచి. అంటే నరేంద్ర మోడీ అమిత్ షాని తొలగించకపోగా అమిత్ షాని వెనుకేసుకొచ్చినటువంటి ప్రయత్నం చేసింది. ఇక ప్రధాన